హలో వ్యూయర్స్, టాలీవుడ్ సినిమాలో ఎందరో హీరోయిన్స్ ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న వారే ఉన్నారు. అటువంటి వారిలో హీరోయిన్ సుధా కూడా ఒకరు. మరి అలాంటి సుధా గారు హీరోయిన్ పాత్రలే కాకుండా మంచి అమ్మ పాత్రలో కూడా ఒదిగిపోయారు. మరి ఈరోజు ఆనాటి హీరోయిన్ ఈనాటి జనని ప్రత్యేక కార్యక్రమంలో హీరోయిన్ ప్లస్ అమ్మ పాత్రలలో ఇట్టే ఒదిగిపోయిన సుధా నటించిన సినిమాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. టాలీవుడ్లో అమ్మ, వదిన, అక్క పాత్రలకు సీనియర్ నటి సుధాకి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. తెలుగునాట ఆమె పోషించిన పాత్రల కారణంగా సుధా ప్రతి ఇంట తమ ఇంటి సభ్యురాలిగా మారింది. ఆమె సినీ ఇండస్ట్రీలో అందరి టాప్ హీరోలతో నటించి మెప్పించింది. తమిళం, హిందీ, మలయాళం భాషల్లో దాదాపుగా 700కు పైగా సినిమాలో నటించారు సుధా. అందులోనూ 500 సినిమాలు మన తెలుగు సినిమాలే కావడం విశేషం. మహేష్ బాబు, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, తమిళ్లో సూర్య, అజిత్, విశాల్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి అందరికీ తల్లి పాత్రలో నటించారు. సుధా తల్లి పాత్రలకు ఔన్నత్యం తీసుకొచ్చే సుధా జీవితం విషయానికి వస్తే పుట్టింది పెరిగింది తమిళనాడులోని శ్రీరంగం. సుధాకి 7 అన్నలు, తమ్ముళ్ళు. 1991లో వారి ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తిని సుధా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు. ఆమె ప్రస్తుతం MBA పూర్తి చేసి ప్రస్తుతం బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు. సుధా సినీ రంగ ప్రవేశానికి వస్తే అలనాటి పౌరాణిక గాథను కమలాకర్, కామేశ్వరరావు తెరకెక్కించిన శ్రీ వినాయక గాథ అనే సినిమాతో బాలనటిగా పరిచయం అయిన సుధా ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. సుధా నటించిన ఒక నాటకానికి విసు, ఎస్వి రామన్, బాలచంద్రలు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. అయితే ఆ సమయంలో సుధాను చూసి సినిమాలో అవకాశం ఇచ్చారట. సుధా సినీ కెరీర్ 1981లో మొదలైంది. తమిళంలో 3 సినిమాలలో హీరోయిన్గా నటించారు. అయితే ఆ సినిమాలో అంతగా హిట్ కాలేదు. సుధా మొదటి సినిమాను AVM సంస్థ నిర్మించింది. దాన్ని ముత్తురామన్ తీశారు. రెండవ సినిమాను బాలచంద్ర డైరెక్షన్లో రాగా సుధా మొదటి సినిమా కన్నా రెండవ సినిమాతోనే ప్రేక్షకులను ఎక్కువగా గుర్తుండిపోయారు. ఆ తరువాత సుధా 1 year పాటు గ్యాప్ తీసుకుని 1987లో మనోరమ అనే సీరియల్తో మళ్ళీ తన నటన చాతుర్యాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత సుధాకు వరుసగా సీరియల్స్ ఆఫర్ వచ్చాయి. దానితో దాదాపు తమిళంలో 25 సీరియల్స్లో నటించారు. ఆ తర్వాత తాతినేని డైరెక్షన్లో తల్లిదండ్రులు సినిమాలో నటించారు సుధా. ఈ సినిమానే సుధాకు తెలుగులో మొదటి సినిమా అవడం మరో విశేషం. ఇక్కడ కన్నడ సినిమాలకు పరిచయం చేసింది మాత్రం ప్రకాష్ రాజ్ అనే చెప్పాలి. హిందీలో కేవలం 2 సినిమాలలోనే నటించారు సుధా. సినిమాలోకి సుధా అడుగుపెట్టినప్పటి నుండి తన తల్లే తనకు తోడుగా ప్రతి షూటింగ్కు వచ్చేవారట.
ఇండస్ట్రీలో నాగార్జున, చిరంజీవి వారి కుటుంబ సభ్యులతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా నాగార్జున గారు నాకు ఆరోగ్యం బాలేనప్పుడు 2 సార్లు కాపాడారు. అతని వల్లే తాను బ్రతికున్నాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. మిగతా కోస్టార్స్ కన్నా అందరికంటే ఒక స్టెప్ నాగార్జున అంటే ఎక్కువగారు అని చెప్తుంటారు సుధా. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆమె తమిళరాలు అయినప్పటికీ అల్లు రామలింగయ్య సలహాతో తెలుగు బాగా నేర్చుకున్నానని చెప్తూ ఉంటారు. చూసారు కదా, సుధా గారు నటించిన కొన్ని ఆల్ టైమ్ హిట్ మూవీస్లోని బెస్ట్ సీన్స్ని చూసి మీరు ఆనందించారు అని ఆశిస్తూ మరొక వండర్ఫుల్ ఎపిసోడ్ ఆనాటి హీరోయిన్ ఈనాటి జననీలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్